సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అలాగే ప్రత్యేకించి పాకిస్తాన్తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హై అలర్ట్. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, దీంతోపాటు ఢిల్లీ, హర్యానా, బెంగాల్లోనూ కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీస్, పారామిలిటరీ సర్వీసెస్లో ఉన్న ఆఫీసర్స్, సిబ్బంది సెలవులన్నింటినీ ప్రభుత్వం రద్దు చేసింది. సరిహద్దు రాష్ట్రాల్లో విద్యా సంస్థలను కూడా మూసివేశారు. గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం చేశారు. వెస్ట్ కోస్ట్ మనకి చాలా ఇంపార్టెంట్, యాజ్ వెల్ ఈస్ట్ నావల్ కమాండ్ మీద 1971లో దాడి చేయడానికి ప్రయత్నించి భంగపడిన పాకిస్తాన్ ఘాజీని ఎలా కోల్పోయిందో మనకందరికీ తెలుసు. విక్టరీ ఎట్ సీ, ఈరోజు కూడా మనం విశాఖపట్నం దగ్గర స్మారక స్తూపాన్ని, విక్టరీ ఎట్ సీ విజయస్తూపం అన్ని కూడా మనం చూడవచ్చు. అలాగే డాక్టర్స్, హెల్త్ కేర్, పోలీస్, వీళ్ళందరివి కూడా హిమాచల్ ప్రదేశ్లో కూడా భారీగా భద్రత పెంచారు. హమీపూర్, ఉనా, బిలాస్పూర్లో భద్రతని కట్టుదిట్టం చేశారు. ప్రముఖ దేవాలయాల దగ్గర తనిఖీలు ముమ్మరం. తిరుమల కూడా అండర్ స్కానర్. అండ్ సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచన. రాత్రి నుంచే ప్రధాన నగరాల్లో పవర్ సప్లై నిలిపివేశారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో అయితే కంప్లీట్గా ఇంటర్నెట్ సేవల్ని రద్దు చేశారు. సో ఇది ఇప్పటి పరిస్థితి. రాత్రి నుంచి జరిగిన అప్డేట్స్ మనం రాత్రి మాట్లాడుకున్నాం. కరాచీ పోర్ట్ని కంప్లీట్గా ధ్వంసం చేసింది భారత సైన్యం. చాలాది పాకిస్తాన్ ఆయువుపట్టు. అలాగే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నివాసం మీద కూడా ఆ చుట్టుపక్కల కూడా భారీ ఎత్తున విధ్వంసం జరిగింది మన అటాక్స్ తోటి. అండ్ పాకిస్తాన్ రిటాలియేషన్ తీసుకోవడానికి ఈరోజు ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం 1 గంట ప్రార్థనల తర్వాత రిటాలియేషన్ మోడ్లోకి ఫుల్ స్వింగ్లో వస్తుంది. తర్వాత పాకిస్తాన్ భాషలో అమరవీరులు, మ్యార్టీర్డమ్ పొందిన ఉగ్రవాదులందరికీ వాళ్ళ దినం ఈరోజు 3వ దినం. ఖబర్స్థాన్ వెళ్ళి వాళ్ళకి ప్రత్యేక ప్రార్థనలు ఆఫర్ చేసి, కల్మా చదివి ప్రత్యేక ప్రార్థనలు ఆఫర్ చేసి, తర్వాత ఆవేశంతో ఊగిపోతూ వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలన్నింటినీ ఈరోజు ప్రయోగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అండ్ దీనికి రిలీజియస్ టచ్ ఇచ్చి ఇంటర్నేషనల్గా ఉన్న ఇస్లామిక్ సమాజాన్ని తమ వైపు తిప్పుకోవడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలకి అంతగా సానుకూల స్పందన రావట్లేదు. ఎక్సెప్ట్ మలేషియా, ఇంక్లూడింగ్ సౌదీ, యుఏఈ కూడా పాకిస్తాన్ విజ్ఞాపనని తోసిపుచ్చారు. చైనా గోడ మీద పిల్లిలాగానే గ్రేట్ వాల్ ఎక్కి గోడ మీద పిల్లిలా చూస్తుంది. ఎటు అవకాశం ఉంటే అటు దూకటానికి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇవి. అండ్ ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ బిఎన్ రమేష్ గారు, మాజీ డీజీపీ వెస్ట్ బెంగాల్. యాజ్ వెల్ ఒక 4 years ఆయన జమ్మూ కాశ్మీర్లో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేశారు. నమస్కారం డాక్టర్ బిఎన్ రమేష్ గారు. ప్రస్తుతం మీరు యుఎస్లో రాత్రి నుంచి జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నింటినీ మీరు ఫాలో అవుతున్నారు. ఓవరాల్ పిక్చర్ చెప్పండి. చేతకానితనం, నిస్సహాయత్వం, మొండితనం, మూర్ఖత్వం, అజ్ఞానం అన్నీ కలిసి నిన్న వాళ్ళు చేసిన అటాక్స్ రూపంలో మనకు కనిపిస్తుంది. మన S-400s సిస్టమ్ ప్రతి దాడిని తిప్పికొట్టింది. అఫ్కోర్స్ మన వైపు నష్టాలు ఉంటాయి, సివిలియన్స్కి కూడా నష్టాలు, కష్టాలు ఇవన్నీ మనం రాత్రి నుంచి చూసాం. 4-5 రాష్ట్రాల్లో కీలకమైన నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అండ్ వైటల్ ఇన్స్టాలేషన్స్ ఆర్ గివెన్ హై సెక్యూరిటీ. ఇప్పటికే 5 layer సెక్యూరిటీ ఇచ్చేశారు డిఫెన్స్ పరంగా. లోకల్ పోలీస్ పక్కన పెడితే డిఫెన్స్ పరంగా కూడా. ఎలా ఉండబోతుందండి ఈరోజు రాత్రి జరిగిన సంఘటనల్ని కొంత క్లుప్తంగా వివరిస్తూ ఈరోజు ఎలా ఉండబోతుందో చెప్పండి. ఎందుకంటే రాత్రి మేజర్ కరాచీ పోర్టు ధ్వంసం కావటం అదైతే వాళ్ళ ఆయువు పట్టు, వాళ్ళకి అడుగు పొడుగు ఏమన్నా ఆశ మిగిలి ఒక ₹4 సంపాదించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం కూడా ధ్వంసం అయిపోయింది. నా ఉద్దేశంలో ఇప్పుడు ఇక్కడ 6:40 ఈవినింగ్, అంటే అక్కడ మార్నింగ్ అరౌండ్ 6 o'clock, 6:30 or 7:30 అయ్యుండొచ్చు. మనకి పాకిస్తాన్కి ఒక ½ an hour డిఫరెన్స్ ఉంటుంది. మనం 530 hours, వాళ్ళు 500 hours మూవ్మెంట్ టైంకి. నార్మల్గా ఇంటర్నేషనల్ వార్స్లో ఎక్స్పీరియన్సెస్లో ఆర్మీ యాక్టివిటీస్ జరుగుతాయి డే టైంలో. నైట్ టైంలో మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఎయిర్ ఫోర్స్ స్ట్రైక్స్, మిసైల్ స్ట్రైక్స్ అవన్నీ జరుగుతాయి. అందుకనే బ్లాక్ అవుట్ అవన్నీ కూడా మనం నైటే ఇస్తాం, సో దట్ టార్గెట్స్ విల్ నాట్ బి విజిబుల్ టు దమ్. ఒకటి. రెండోది, పాకిస్తాన్ నౌ ఈస్ నాట్ బీయింగ్ రన్. నా ఉద్దేశంలో ఆల్రెడీ సైనిక్ స్థావరాల మీదటువంటి వాడి చుట్టుపక్కల జరిగిన దాడులు, మనం చేసినటువంటి క్షిపణుల దాడులు, జస్ట్ వారికి పక్కనే టెర్రరిస్ట్ స్థావరాలను కూర్చేసాం. ఎందుకంటే అబోత్తాబాద్లో కూడా ఉసామా బిన్ లాదెన్ ఉంచారు. వీళ్ళకు ఉన్నటువంటి హై టార్గెట్ విఐపి టెర్రరిస్ట్ అందరినీ కూడా వీళ్ళు ఆర్మీ స్థావరాలు పక్కనే ఉంచుకుంటారు, సో దట్ దే కెన్ బి ఈజీలీ ట్రాన్స్పోర్ట్ టు ద బంకర్స్. అది ఉంది. మనం కేవలం ఆ టెర్రరిస్ట్ స్థావరాలను మాత్రమే కొట్టి మన కేపబిలిటీని మనం ప్రూవ్ చేసుకున్నాం. ఒరే, నీకు కావాలంటే ఒక డిగ్రీ మార్క్ చేసి నేను కూడా లేపేసిన వాళ్ళం, కానీ లేపల. ఎందుకంటే యుద్ధం స్టార్ట్ చేయడం మన ఇంట్రెస్ట్ కాదు.
స్టిల్ ఇట్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్, ఇట్ ఈస్ నాట్ బికమ్ వార్. అయితే డాక్ట్రిన్ ఆఫ్ వార్ ప్రకారం సెకండ్ వరల్డ్ వారు, ఫస్ట్ వరల్డ్ వారు జరిగినాయి. ఆ ధర్మిలా దాదాపు 80 సంవత్సరాలు అయింది. సెకండ్ వరల్డ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్యలో దాదాపు 17-18 యుద్ధాలు జరిగినాయి. ఎవరు కూడా అనౌన్స్ చేసి తప్పెట కొట్టి ఆ బాకాలు ఊది ఎవడు స్టార్ట్ చేయరండి. స్టార్ట్ అయిపోతాయి వార్స్ కూడా. మనం చూసాం, ఇప్పుడే ఒక వార్ జరుగుతున్నది ఆల్రెడీ. ఇంకొక వార్ ఇజ్రాయెల్ హమాస్ వాళ్ళతోటి గాజా స్ట్రిప్ ఉంది, అది కూడా ఒక రకమైన కాన్ఫ్లిక్ట్. సో ఇది కూడాను ఇప్పుడు జరగబోయేది మన పాకిస్తాన్తో జరిగే ఈ కాన్ఫ్లిక్ట్ కూడా ఇట్స్ ఎ సెమీ వార్. నన్ను అడిగితే ఇట్స్ నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్, బట్ ఇట్స్ సెమీ వార్. మనం చాలా జాగ్రత్తగా ఇప్పటిదాకా మన యుద్ధ తంత్రం చాలా నీట్గా, చాలా క్యాలిబ్రేటెడ్గా చేస్తున్నారు. నేను ఐ సెల్యూట్ మై ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, and including under the able leadership of our defense ministry as well as under the overall leadership of the honorable prime minister Sri Narendra Modi ji, because మన వాళ్ళలో ఒక్క సోల్జర్ లైఫ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనకి అక్కడ ఉండే సివిలియన్ లైఫ్స్ కూడా ఇంపార్టెంట్. మనకి కావాల్సింది అసలైన సిసలైనటువంటి టెర్రరిస్ట్ గా మారుతున్నటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్స్, ఆ తర్వాత దానికంటే ముఖ్యంగా టెర్రరిస్ట్ని నడుపుతున్న ఫ్యాక్టరీ ఓనర్స్ కానీ పాకిస్తాన్ ఆర్మీ. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ పాకిస్తాన్. నేను చాలాసార్లు మీ ప్రోగ్రామ్ లో చెప్పాను, పాకిస్తాన్ ఆర్మీ ఇస్ అ రియల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఈ రోజు హోల్ వరల్డ్ అంతా దానికి అక్రమైంది. నేను ఎమోషనల్ లో చెప్పలేదండి, నేను చాలా థింకింగ్ తోటి 4-5 పిహెచ్డీలు చేసిన వ్యక్తిగా చెప్పాను. ఇట్స్ అసలు విషం అనేది ప్యాంక్స్ లో ఉంటుందండి, పాము కూరల్లో ఉంటుంది విషం. మీరు కూరల్ని తీసేసి తోకని కట్ చేసి బాడీని కట్ చేసినందువల్ల ఉపయోగం లేదు, మళ్ళీ ఇంకొక తోక వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ కూరలు ఏంటి? ఒకటి ఐఎస్ఐ, 2 పాకిస్తాన్ ఆర్మీ. ఈ రెండు కూరలు, ఈ 2 కూరల్ని కనుక మనం పీకేసి చేయాలి. ఇంకోటి కూడా మీరు మంచి ప్రశ్న వేశారు మీ ద్వారా. ఐ వుడ్ లైక్ టు సే దిస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో లిటిల్ బిట్ హిందీ సో దట్ ఎవ్రీవన్ విల్ లిసన్. దట్ ఈస్, తెలుగులో కూడా చెప్తాను. ఏంటంటే నా ఉద్దేశంలో ఇండియన్ ఆర్మీ యొక్క విజయం ఖచ్చితంగా సాధిస్తుంది, ఎలాంటి అనుమానం లేదు. నేను ఎప్పటి నుంచో చెప్తూ వచ్చున్నా, ఒక ఐరావతానికి ఒక గజ్జికొక్కకి పోలికే లేదు. గజ్జికొక్క రారా నన్ను కాలుతో తన్నని పిలుస్తున్నది, మనం కాలుతో తంతం అయిపోతుంది. కాకపోతే మరొకసారి ఈ గజ్జికుక్క ర్యాబీస్ తోటి మన మీద పడకుండా, మనతో పాటు ఇంకెవరికి పడకుండా ఉండాలంటే సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత జపాన్ ని ఆర్మీఫై చేశారు. అలాగే ఈసారి మనం 1971లో జరిగినటువంటి మిస్టేక్స్ జరగకుండా సిమ్లా ఫ్యాక్టు, ఫలానా ఫ్యాక్టు, గుమ్లా ఫ్యాక్టు లాంటి ఏ ఫ్యాక్టు లేకుండా ఆక్యుపై చేసుకోవడం, ఆ ఏరియాస్ని మనం తీసుకోవడం, ఆ పాపులేషన్ మనం ఘర్ వాపసీ చేయడం. ఆ తర్వాత రెండో విషయం, పాకిస్తాన్ అనే చిన్న స్టేట్ ఉంటుందేమో, ఒక పంజాబ్ లాంటి 4-5 జిల్లాలతో కలిపి ఆ చిన్న స్టేట్ని అసలు ఆర్మీ పోలీసులు లేకుండా చేశాడు. ఒక మున్సిపాలిటీ లాగా అది ఉండాలి, కానీ ఒక స్టేట్ గవర్నమెంట్ లా కూడా ఉండడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళకి మీరు కొంచెం కనుక పవరిస్తారో వాళ్ళు మళ్ళీ పేటరైపోతారు. ఒకడైతే విన్నా నేను, ఎంత హాస్యాస్పదం ఏంటంటే, మేము రాళ్ళు పట్టుకొని వస్తాము, పాకిస్తాన్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు విమానాలకు వస్తే ఆ విమానాల మీద రాళ్ళు వేస్తాం, మేము ఇండియన్ ఆర్మీ వాళ్ళు వస్తే మేము రాళ్ళు వేస్తాం వాళ్ళ మీద, మేము పత్తర్ ఫేకింగ్ అని అన్నారు. సో పాయింట్ ఈజ్, ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ my people at the helm of the affairs, in order to see that the Pakistan named terrorist state will not repeat its oft repeated acts of terrorism, because Pakistan army is not an army, it's a terrorist organization, and this terrorist organization must be nipped in the bud. So the aftermath of the war, which Bharat is surely to win, in the aftermath of the war conditions should be set that the small state of Pakistan minus Baluchistan, minus Pakhtunistan and minus Sindhu, that small state shall not have either army or police, no arms. They should live like a military and they must be under international observation. Last, one more point also I would like to say. ఈ యునైటెడ్ నేషన్స్, ఈ సెక్యూరిటీ అవి ఇవన్నీ బాగానే ఉంటాయండి, వీటితో మనం సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. కానీ ఏ రాజ్యమైనా, ఏ సెల్ఫ్ రెస్పెక్టింగ్ సంస్థ అయినా, అదొక కంపెనీ అయినా, ఒక కార్పొరేషన్ అయినా, ఒక నేషన్ అయినా, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు స్వయం సిద్ధత, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ డిపెండెన్స్ లేకపోతే వాళ్ళు ఎవరు రెస్పెక్టెడ్. దోస్ హు కెనాట్ గార్డ్ దెమ్సెల్వ్స్, నోబడీ ఈస్ గోయింగ్ టు గార్డ్. థర్డ్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు సే, శత్రువుని ఉపేక్షించడం, శత్రువు మీద దయాదాక్షిణ్యాలు చూపించడం ఎంత తప్పు అంటే, శత్రువు దగ్గర నుంచి దయాదాక్షిణ్యాలు ఎక్స్పెక్ట్ చేయడం అంత తప్పు. మనం మొట్టమొదటి నుంచి అదే పాయింట్ చెప్తున్నాం. ఈసారి శత్రుశేషం
రుణశేషం లేకుండా చేయాలండి మనం. పాకిస్తాన్ అనే దేశానికి IMF నుంచి ఇవ్వడాలు F-16 వాళ్ళు ఇచ్చారు అమెరికా వాళ్ళు. ఈరోజు అమెరికన్స్ కూడా దే హావ్ గివెన్ ఎ స్ట్రాంగ్ వార్నింగ్, వై ఆర్ యూజింగ్ F-16s, ఆల్రెడీ మన వాళ్ళు డౌన్ చేశారు. కాబట్టి పాకిస్తాన్ ఆల్రెడీ ఆర్మీ లోపలే చాలా కండిషన్స్ జరుగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ని బయటికి తీసుకురావడానికి అక్కడ ఇంకోటి స్టార్ట్ అయింది. లైవ్ లో ఒక పెద్ద పాకిస్తానీ మిలిటరీ వెహికల్ ని కాల్చడం నేను చూశాను ఈ రోజున కాసేపటి క్రితం బలూచిస్తాన్ లో. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ కరాచీలో ఆల్రెడీ ధ్వంసం చేయడం జరిగింది. INS విక్రాంత్ చేసింది. INS విక్రాంత్ కూడా IS అరిహంత్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇంకా ఎయిర్ వెహికల్స్ క్యారియర్ ఇంకా వాళ్ళు చూడలేదు. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, మిగిలిన గెస్టుల దగ్గరికి వెళ్ళే లోపల ఒకే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఇంత జరిగిన తర్వాత పాకిస్తాన్ రిటాలియేషన్ ఈరోజు, ఎందుకంటే ఇవాళ ఫ్రైడే అండి, ఫ్రైడే మనం చాలా కీలకం, అది గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది. వాళ్ళు కల్మా చదువుతారు, వాళ్ళ మృతవీరులు అంటే అంతర్జాతీయంగా వాళ్ళని ఉగ్రవాదులు అంటారు. వాళ్ళ మృతవీరుల శవపేటికల్ని మోసి మరీ వాళ్ళ ఖననానికి ఏర్పాట్లు చేసి గౌరవ వందనం ఇచ్చిన ఆర్మీ, అంటే యూనిఫామ్ వేసుకున్న వాళ్ళ జిహాదీలు టెర్రరిస్టుల మూక ఈరోజు అక్కడ కల్మా చదవటానికి పోతుంది. సో అది ఇట్ కమ్స్ అరౌండ్ 1:30 తర్వాత పాసిబుల్ అటాక్స్ ఆర్ సజెస్టింగ్. అండ్ రెండో అంశం ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి గారిని చాలా తక్కువ అంచనా వేసి నెహ్రూ గారి తర్వాత అత్యంత బలహీనమైన ప్రధాని వచ్చాడని. బట్ ఆయన భూమికి